ఉండగా చాలా సమస్యలు तो इस दुनिया में रहते हैं बहुत सी समस्या आती है, वो सहज रूप से आती ही रहती हैं। అయితే మనం భయపడకూడదు, इसलिए हमें कभी भय डरना नहीं चाहिए, మనం జడియకూడదు అని వాక్యం సెలవిస్తుంది. बिल्कुल भय नहीं, घबराना नहीं चाहिए। కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. तो आइए वचन का ध्यान करते हैं। మన పరిస్థితుల్లో మనం భయపడకుండా ఉండాలి అంటే, ऐसी परिस्थिति में हमें डरे बिना रहना है तो, మనం జడియకుండా ఉండాలి అంటే, घबराना नहीं है तो, చింతపడకుండా ఉండాలి అంటే, चिंता करे बिना रहना है तो, నిరీక్షణ లేని వారిగా ఉండకూడదంటే, అంటే నిరీక్షణ కలిగి ఉండాలి అంటే आशा बनाए रख के रहना है तो, ఒక వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. एक वचन हमें बहुत बल देता है। అది పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచారు. तो पवित्र आत्मा ने ही इस बाइबल में लिखवाया है। రండి, देखिए పౌలు గారు రాసిన పత్రిక అని చెప్పబడుతున్న హెబ్రీ పత్రికలో చూస్తే, देखिए पौलुस जी ने जो पत्रिका लिखी थी इब्रानियों 12వ అధ్యాయం చూస్తే, 12वां अध्याय देखेंगे तो 11వ అధ్యాయం అంతా కూడా గొప్ప గొప్ప విశ్వాసములు, మంచి యోధులైన వారిని లేక విశ్వాసంలో దృఢత్వం కలిగిన వారిని గురించి రాయబడి ఉంది. तो 11वें वचन में तो पूरा 11वें अध्याय में तो पूरी तरह से जो विश्वास में कितने बल से थे, उन कितना दृढ़ थे विश्वास में, उन सब के बारे में लिखा गया है। అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, तो देखिए इब्रानियों के 12 अध्याय में क्या कहता है कि, దానికంటే ముందు మనం 39-40 వచనాలు కనుక చూసినట్లయితే 11వ అధ్యాయంలో, इससे पहले अगर हम इब्रानियों के 11वें अध्याय के 39 और 40 देखेंगे तो, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తమవుతూ దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. विश्वास ही के द्वारा इन सब के लिए विश्वास में अच्छी गवाही दी गई है, तो भी उन्हें प्रतिज्ञा की हुई वस्तु ना मिली, क्योंकि परमेश्वर ने हमारे लिए पहले से एक उत्तम बात ठहराई कि वह हमारे बिना सिद्धांत को ना पहुंचे, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, सिद्धता को ना पहुंचे। ఇక్కడ ఏం చెప్తున్నాడు, तो यहाँ पे क्या बताता है कि ఈ పైన చెప్పబడి 11వ అధ్యాయంలో చెప్పబడిన వారందరూ కూడా విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్నవారు. तो ये जो इब्रानियों के 11वें अध्याय में जितना कुछ बताया गया, इन सब ने विश्वास को बहुत अच्छे से पा लिया है। మరి ఆ 11వ అధ్యాయంలో ఏముందో సహజంగా చాలా మందికి తెలుసు. तो 11वें अध्याय में क्या है बहुत लोगों को सब पता है। అయితే ఎవరికైతే సరిగా జ్ఞాపకం లేదో లేక చదవలేదో మరొకసారి మరి ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు చదవండి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని. तो जिस किसी को अगर पढ़ा भी है इब्रानियों के 11वें अध्याय को अगर याद नहीं है, तो प्रार्थना होने के बाद एक बार फिर से आप ध्यान कर लीजिएगा पढ़ के। వాళ్ళందరి గురించి అంటున్నాడు, విశ్వాసం ద్వారా వారు మంచి సాక్ష్యం పొందుకున్నారట. तो उन सब के बारे में कहते हैं कि विश्वास के द्वारा उन्होंने एक अच्छी गवाही पाली है, అయితే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేదట. मगर वो हमारे बिना संपूर्ण नहीं हो सकते। అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, इसलिए यहाँ पे क्या कहता है कि మనము మరి ఎలా ఉంటే మనం కూడా వారి వలె లేక మనం సంపూర్ణులు కాగలుగుతాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. हमें कैसे रहने से कि हम उनकी तरह संपूर्ण हो जाए, या क्या करने से हम संपूर्ण है, इसका हमें ध्यान करना चाहिए। ఈ 12వ అధ్యాయంలో అందుకే ఏం రాస్తున్నాడు అంటే, इसलिए यहाँ 12वें अध्याय में क्या कहता है कि, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చేయాల్సింది ఏదో తర్వాత రాయబడి ఉంది, అది మరలా చదువుదాం. तो पढ़ते हैं इब्रानियों के 12वें अध्याय का पहला वचन, इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए है, तो आओ हर एक रोकने वाली वस्तु और उलझाने वाले पाप को दूर करके। ఏం చేయాలట మనము, तो हमें यहाँ क्या करना चाहिए कि, మన ముందేమో గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా ఉందట. हमारे सामने एक गवाही का बहुत बड़ा सा बादल है। అది ఎవరని చెప్పారు, 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసపరమైన వీరుల గురించి రాయబడి ఉంది. तो किसके बारे में बताया गया है, जो 11वें अध्याय के लिए जो विश्वास में जो वीर योद्धा थे, उन लोगों के बारे में बताया गया है। అంత మంచి సాక్ష్య సమూహం మన మధ్య ఉంది కదా. इतने अच्छे गवाहों का समूह हमारे बीच में है ना। అందుకని ఏమంటున్నాడు అంటే, इसलिए क्या कहता है कि మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి हम भी हर एक रोकने वाली वस्तु और उलझाने वाले पापों को दूर करके, ఇంక మనం చేయాల్సింది ఏంటంట, और हमें क्या करना चाहिए, ఒకటేమో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి.
एक तो है कि जो रोकने वाली वस्तु और उलझाने वाले पाप को दूर करना है। దానికోసం ఆ ఒక్క భారాన్ని ప్రతి భారాన్ని విడిచిపెట్టాలన్నా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలన్నా మనం చేయాల్సిన కర్తవ్యాన్ని గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. चाहे कितने भी रोकने वाली वस्तु हो, इल्झाने वाली वस्तु हो, उनसे अगर हमें दूर रहना है तो उसके विषय में यहाँ पे एक वचन बताया गया है। పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే यहाँ पे पवित्र आत्मा क्या कहता है कि ఎలాగూ ఈ భారము నుండి మనం బయటపడగలుగుతాం, किस तरह से हम इस भार से हम बाहर निकल सकते हैं, ఎలాగూ ఈ చిక్కులు పెట్టే పాపం నుండి మనం బయటపడతాము అనేది చెప్తున్నాడు. को ऐसे कैसे हम उलझाने वाले पाप से कैसे दूर हो सकते हैं करके बताता है। ఎలాగూ అంటే कैसे है कि విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. वह दौड़ जिसमें हमें दौड़ना है धीरज से दौड़ें और विश्वास के कर्ता और सिद्ध करने वाले यीशु की ओर ताकते रहें, जिसने उस आनंद के लिए जो उसके आगे धरा था लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर के सिंहासन की दाहिनी ओर जा बैठा। ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहता है कि విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైన యేసు, विश्वास के कर्ता और सिद्ध करने वाले यीशु की ओर ताकते रहे, ఆయన వైపు చూడాలి మనం. उनकी तरफ ही ताकते रहना है। అంటే మనము యేసుక్రీస్తు వైపు గనక చూడగలిగితే अगर हम यीशु मसीह की तरफ देखेंगे तो ఏ పరిస్థితుల్లో చూడాలి యేసుక్రీస్తు వైపు? कैसी परिस्थितियों में देखना है यीशु मसीह की तरफ? మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు బాగా చక్కగా చూస్తాం యేసుక్రీస్తు వైపు. जब हमारी परिस्थितियां बहुत अच्छी होती है तो तब हम देखते हैं यीशु मसीह की ओर। ఎప్పుడైతే మన పరిస్థితులు ఇరుకును పడిపోతాయో, మనం సమస్యల్లో పడిపోతామో, శోధనలో పడిపోతామో, जब हमारी परिस्थितियां बहुत ही कठिनाई में हो जाती है, हम दुख में रहने लगते हैं, तो అప్పుడు మన ఆలోచనలు యేసుని విడిచిపెట్టి పక్కకి వెళ్తా ఉంటాయి. तब हमारा सोच विचार क्या है कि यीशु मसीह को छोड़ के दूसरी तरफ जाने लग जाता है। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है कि మీరు గనక ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి అంటే अगर आप एक रोकने वाली वस्तु और उलझाने वाले पापों को अगर दूर करना है तो మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? हमारा कर्तव्य क्या होगा, करना चाहिए हमें? విశ్వాసమునకు కర్తయు, विश्वास के कर्ता, అలాగే ఇంకేమంటున్నాడు, దానిని కొనసాగించువాడునైన యేసు, और सिद्ध करने वाले यीशु की ఆయన వైపు చూచుచు उनकी ओर ताकते हुए, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. और वह दौड़ जिसमें हमें दौड़ना है धीरज से दौड़े। ఇక్కడ ఎవరంట? విశ్వాసానికి కర్త. ये यहाँ पे कौन है विश्वास का कर्ता? ఇక్కడ చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక तो यहाँ पे देखिए फिलिपियुस 1వ అధ్యాయము पहला अध्याय 29-30 వచనాలు చూస్తే, क्या बोल सकते हैं? 1వ అధ్యాయం ఫిలిప్పీకి రాసిన పత్రిక 29-30 వచనం చూస్తే, फिलिपियों का पहले अध्याय का 29 और 30 वचन देखेंगे तो ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉండెను అంటున్నాడు. यहाँ पे 29 का, क्योंकि मसीह के कारण तुम पर यह अनुग्रह हुआ कि ना केवल उस पर विश्वास करो पर उसके लिए दुख भी उठाओ, और तुम्हें वैसा ही परिश्रम करना है जैसे तुमने मुझे करते देखा है और अब भी सुनते हो कि मैं वैसा ही करता हूँ। ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? तो यहाँ पे पौलुस जी क्या कहते हैं? మీరందరూ చూస్తున్నారు కదా, आप सब देख रहे हैं ना, నా యందు చూచినట్టియు मेरी तरफ देखते हुए, నా యందున్నవని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటమును మీకు కలిగి ఉన్నందున అంటున్నాడు. तो मेरे तरफ से मेरे लिए जो आप लोग दुख उठा रहे हैं, ఇక్కడ ఏమంటున్నాడంటే 29లో, ఏలయనగా మీరు నా యందు చూచునట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినునట్టియు పోరాటము అంటే పౌలు గారిలో పోరాటం ఉందని, मतलब पौलुस जी के एक अंदर एक धुन है, ముకాబలా करने का मुकाबला, పౌలు గారిలో ఒక పోరాటం ఉందని, పౌలు గారిలో ఆ పోరాటాన్ని చూస్తున్నారట ఫిలిప్పీ సంఘం వారు. पौलुस जी के अंदर एक धुन है कि एक मुकाबला करने का धुन है, वही धुन उनके कलीसिया के लोग देख रहे हैं कि उनके अंदर एक धुन है युद्ध करने जैसा। అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే అదే పోరాటం మీరు కూడా కలిగి ఉన్నందున అంటున్నాడు.
तो वही जो धुन है उसको झेल सकते हो, उस धुन को वो आपके अंदर भी होना चाहिए। అంటే పౌలు గారిలో ఉన్న పోరాటము जो पौलुस जी के अंदर एक धुन था, అది విశ్వాసులకు కనపడే విధంగా ఉంది. वो विश्वासियों को दिखाई देने वाला जैसा था। ఆయనలో ఉన్నది వాళ్ళకి వినిపిస్తుంది, అలాగే కనిపిస్తుంది కూడా. वो पौलुस जी के अंदर जो धुन था वो विश्वासियों को दिख भी रहा है और सुनाई भी दे रहा है। అంటే పౌలు గారి పోరాటం స్పష్టంగా విశ్వాసులకి అర్థమవుతుంది ఆయన ఏమై ఉన్నాడు అన్నది. तो पौलुस जी का जो धुन था स्पष्ट रूप से विश्वासियों को दिखाई दे रहा था, वो क्या कर रहे हैं, क्या करने जा रहे हैं। అయితే అదే పోరాటం మీలో కూడా ఉందంటున్నాడు. ఎంత నిజంగా ఎంత మంచి సంఘం అయి ఉంటుందో అది. तो वही धुन आपके अंदर भी होनी चाहिए। तो देख ఉంది అంటున్నాడు. है करके बोल रहे, तो देखो वो कितनी अच्छी कलीसिया है। అంటే పౌలు గారి సంఘము ఫిలిప్పి సంఘములో ఉన్నవారు అదే పోరాటాన్ని కలిగి ఉన్నారంట, పౌలు లాంటి పోరాటాన్ని. जो पौलुस जी की कलीसिया थी, जो पौलुस जी के अंदर धुन था, वो ही धुन उनके विश्वासी जो उनके कलीसिया के लोग थे उनके अंदर भी दिखाई देता था। అయితే వాళ్ళకి ఇస్తున్న సలహా ఏంటి అంటే పౌలు గారు, तो उनको क्या सलाह देते थे पौलुस जी? క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక, यीशु मसीह के ऊपर ही विश्वास करना ही नहीं। మనం ఇంతకేం చదువుతున్నాము? हमने अभी पहले क्या पढ़ा था? విశ్వాసమునకు కర్తయు దాను కొనసాగించువాడును యేసు వైపు చూచుచు అని చూసాం. विश्वास के कर्ता और सिद्ध करने वाले यीशु के मसीह की तरफ ताकते रहे। అంటే కేవలం విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, చూడటం మాత్రం వరకే కాదు, केवल यीशु मसीह की तरफ देखना ही नहीं, यीशु की तरफ जाना ही नहीं, విశ్వాసం ఉంచటం మాత్రమే కాక विश्वास रखने के अलावा भी ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి ఉండెను. तुम भी वैसे ही परिश्रम करना जैसे तुमने भी मुझे करते हुए देखा है। ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పక్షమున శ్రమపడటం उनकी तरफ से परिश्रम करना, అంటే యేసుక్రీస్తు పక్షమున శ్రమ పడాలా. मतलब यीशु मसीह के पक्ष में परिश्रम करना है। ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాము. మనము हम क्या सोचते हैं, हम यीशु मसीह के ऊपर विश्वास तो करते हैं। విశ్వాసం అనగా మనం నిరీక్షించే మనకు దొరికిపోతాయి, మనకు కనపడినాయి అని మనకు వచ్చేస్తాయి అని మనం అనుకుంటున్నాం. विश्वास करने का मतलब क्या है कि हम आशा रखते हैं तो हमें मिल जाएगा, जो चाहते हैं वो सब मिल जाएगा करके सोचते हैं। అయితే అంత మాత్రం వరకే మన విశ్వాసం ఉండకూడదు. उतने तक ही नहीं हमारा विश्वास रहना चाहिए। ఆయన పక్షమున శ్రమను కూడా అనుభవించాలి. उनके पक्ष में हमें तकलीफें भी उठानी चाहिए। అది ఏమంటున్నాడంటే నాలో మీరు చూస్తున్నారు కదా ఈ ప్రయాస, इसलिए वो पौलुस कहते हैं ना कि मेरे अंदर ये प्रयास तो आप देख रहे हैं ना, అయితే అది మీకు కూడా అనుగ్రహించబడి ఉన్నది. तो यही आपके ऊपर भी अनुग्रह किया हुआ है। అంటే కేవలం ఆశీర్వాదాల కోసము లేక మన ప్రార్థన జవాబుల కోసం మాత్రమే విశ్వాసం ఉంచడం కాదు. केवल हमें ऐसा विश्वास नहीं रखना चाहिए कि आशीर्वादों के लिए ही हमें विश्वास नहीं रखना चाहिए, లేక మన ప్రార్థన జవాబుల కోసం మాత్రమే కాదు. केवल हमारे प्रार्थनाओं के जवाब के लिए विश्वास नहीं रखना चाहिए, అంటే వాటితో పాటు मतलब उनके साथ भी ఆయన పక్షమున శ్రమపడటానికి కూడా విశ్వాసం ఉండాలి మనకి. उनके पक्ष में हमें परिश्रम भी करने के लिए भी हमें विश्वास रखना चाहिए। ఆయన పక్షమున శ్రమపడటానికి విశ్వాసం ఉండాలి. उनके पक्ष में हमें परिश्रम करने का भी विश्वास होना चाहिए। ఎవరైనా చూడండి, ఎవరైనా మేలు చేస్తే మేలును బట్టి సంతోషిస్తాం గాని, अगर कोई हमारे साथ भलाई कर रहा है तो हम उस चीज को लेके बहुत खुश हो जाते हैं। అయితే ఆ మేలు చేసిన వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకో, అమ్మో మనకెందుకు వచ్చిన గొడవన దూరంగా ఉండిపోతాం. जिसने हमारे साथ भलाई की, जब वो तकलीफ में होता है तो हम अरे बाप रे हमें तो उससे दूर होना चाहिए करके दूर हो जाते हैं। అయితే ఇక్కడ అదే మాట మనకు చెప్తున్నాడు. तो यही बात पर यीशु परमेश्वर हमसे कहता है, విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, विश्वास तक ही नहीं, ఆయన పక్షమున శ్రమపడటం కూడా మీరు కలిగి ఉండాలి. उनके पक्ष में परीक्षा में पढ़ना भी होना चाहिए। అదే ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడటం అంటే. वही है कि विश्वास करता यीशु मसीह की ओर ताकते रहने का ఇప్పుడు मतलब। యేసుక్రీస్తు వైపు చూస్తే కేవలం మనకి ఆయన అదిగో నలుగురి రైలు నివ్వెరబడో, కోపపడడో, బజారులో కేకలు వేయుడు, దీనులకు సువార్త పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు అని ఇదే అర్థం అవుతుందా మనకి? तो क्या हम यही समझते हैं कि गरीबों को वचन सुनाने आया, कि गलियों में वचन सुनाते हुए जा रहा है, यही सब हम लोग सुनते आ रहे हैं ఆయన क्या? విడిపించడానికి వచ్చాడు, उसने हमें छुड़ाने के लिए आया है, పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు, गरीबों को सुसमाचार सुनाने के लिए आया है, చెరలో ఉన్న వారిని విడుదల కలుగు చేయడానికి వచ్చాడు. जो बंदी है उन्हें छुड़ाने आया है। ఇదేనా మనకి వినపడుతుంది, కనపడుతుంది? क्या हमें यही सुनाई दे रहा है, यही दिखाई दे रहा है क्या? ఆయనలో ఇంకేం మనకు కనపట్టలేదా? क्या उनमें हमें और कोई दिखाई नहीं दे रहा क्या? ఏం కనపడకపోతే ఆయన నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాం?
तो हमें अगर कुछ नहीं दिखाई दे रहा तो हम उनसे और क्या सीख सकते हैं। అంటే ఆయన మనం చూస్తున్నాం గాని సరిగా చూడటల్లా. हम उन्हें देख तो रहे हैं मगर अच्छी तरह से नहीं समझ पा रहे మనం हैं। చూస్తున్నాం గాని మన ఇష్టమైన రీతిలో చూస్తున్నాం గాని ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన మనం చూడటల్లా. हम देख तो रहे हैं मगर जैसा हम चाहते हैं हम इस तरीके से देख रहे हैं, मगर वो क्या चाहता है हम उस तरीके से नहीं देख रहे हैं। నీ ఇష్టంతో నాకేం ఉద్దేశం లేదు, నాకు నచ్చిన విషయాల మీదే నీ మీద దృష్టి ఉంచుతాను అంటున్నావు ఈనాటి విశ్వాసులమే. आजकल के विश्वासी परमेश्वर से कहते हैं जो आप चाहते हैं इस तरह से हम नहीं रहेंगे, जैसा हम चाहते हैं हम ऐसा ही करके विश्वास में रहेंगे। అంటే నిజంగా ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడటం అంటే అర్థం ఏంటో తెలుసా? तो सच में विश्वास का कर्ता सिद्ध करने वाले यीशु मसीह की तरफ ताकते रहने का मतलब क्या है पता है? ఎంత విశ్వాసం ఆయన ఉంచితే ఇంత సిలువ శ్రమను సహించాడో ఆలోచించేయండి. तो देखिए उन्होंने कितना विश्वास में थे कि उन्होंने जो क्रूस का तकलीफ था उन्होंने कैसे सह लिया। అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే, तो इसलिए यहाँ पे कहता है कि ఎందుకు ఆయన వైపు చూడమంటున్నాడు అంటే, क्यों उनकी तरफ देखने के लिए कहता है कि మన ఎదుట కూడా ఒక పందెం ఉన్నది, हमारे सामने भी एक दौड़ है, అయితే దానిలో ఓపికతో మనం పరిగెత్తుదాము. तो हमें उसमें बड़े धीरज से दौड़ना चाहिए। ఆయన అనగా యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, मगर यीशु मसीह उनके सामने जो आनंद है उसके लिए అవమానము నిర్లక్ష్య పెట్టి लज्जा और चिंता को छोड़कर సిలువను సహించి क्रूस का दुख सहकर దేవుని యొక్క సింహాసనానికి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. परमेश्वर के सिंहासन की दाहिनी ओर जा बैठा है। అంటే ఎలా ఇక్కడ మాట మనం అర్థం చేసుకోవాలంటే, मगर मतलब कि हाँ कैसे हम इस बात को समझना है कि ఇప్పుడు ఆయనలో ఏ కోణం చూడమంటున్నాడో చూడండి పౌలు గారు. तो पौलुस जी उस यीशु मसीह में कौन से कोने को देखने के लिए कह रहे हैं। ఆయనని ఏ కోణంలో చూడాలని ఆశపడుతున్నాడో చూడండి పౌలు గారు. तो पौलुस जी क्या आशा रखते हैं कि उन यीशु मसीह के कौन से एक ऐसी कोने को जो सही है वो देखने के लिए कहते हैं। ఏం చూడమని చెప్తున్నాడు? क्या देखने के लिए कहते हैं? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, जिसने उस आनंद के लिए जो उसके आगे धरा था। అంటే ఆనందము ఇక్కడ దూరంగా ఉందనుకోండి, देखिए जो आनंद है इतने थोड़े से दूर में है, అయితే ఈ మధ్యలో ఏముంది? तो बीच में क्या है? ఏమున్నది? क्या है? అవమానము, लज्जा, సిలువ కనిపిస్తున్నాయి. और क्रूस दिखाई दे रहा है। అర్థమవుతుందా? समझ में आ रहा है ना? ఇక్కడ అవమానము సిలువ ఉంది, ఇక్కడ यहाँ पे क्या है? लज्जा और क्रूस है। ఆ తర్వాత ఆనందం ఉంది, उसके बाद आनंद है, ఆ తర్వాత సింహాసనం ఉంది. उसके बाद सिंहासन है। ఒక్కసారిగా మనం మన దృష్టి ఈ మధ్యలో ఎన్ని వదిలిపెట్టేస్తాం. మనం एक बार हमारी दृष्टि में क्या है, हम बीच की ये सारी चीजें छोड़ देते हैं। మనము కావాలంటే ఆనందం గురించి ఆలోచన ఉంటది గాని, हमारे अंदर क्या सोच होती है? आनंद को लेके सोच होती है। అంటే నేను పరలోక రాజ్యములో ఆనందంగా ఉంటాను, ఆకలి దప్పులు లేని రాజ్యం. क्या सोचते हैं कि हम स्वर्ग राज्य में बहुत आनंद रहेंगे जहाँ भूख और प्यास नहीं लगेगी। అయితే ఆయన ఆ ఆనందానికి ముందు ఏమేమి సహించాడు? तो उस आनंद को पाने के लिए यीशु मसीह ने क्या क्या सहन करा है। అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. जो लज्जा थी, चिंता को उसको भूल गया, ఆయన విడిచిపెట్టేశాడు దాన్ని, छोड़ दिया అసలు उसको, దాని మీద ధ్యానం ఉంచాల. मगर उसके ऊपर ध्यान ही नहीं रखा। మనం ఎంతమంది విశ్వాసులమే, हम कितने लोग विश्वासी हैं, మనము ఎవరైనా మనల్ని పొగడాలని ఆశపడతాం, हम चाहते हैं कोई हमारे बारे में अच्छी अच्छी बातें करे, बड़ाई करे हमारी, ఎవరైనా మన గురించి మంచిగా చెప్పుకోవాలనుకుంటాం, कोई हमारे सामने वाले हमारे बारे में अच्छी अच्छी बातें बोले, ఎవరైనా మనల్ని అపమానపరిస్తే గనుక, అవమానపరిస్తే గనుక, अगर कोई हमारा अपमान करता है, हमारे लज्जा करता है हमारी कोई, మనం గింజుకుంటా కూర్చుంటాం, నన్ను ఎందుకు అన్నారు, నన్ను ఎందుకు అన్నారు, నన్ను ఎందుకు అన్నారు అని. हम उसी बात को लेके बैठ जाते हैं कि क्यों ऐसा मेरे लिए कह दिया, क्यों मेरे लिए ऐसा कह दिया నేను అలా కాదు కదా అని అంటాం. मैं तो ऐसा नहीं हूं ना। కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ అవమానానికి యోగ్యుడా చెప్పండి? तो यहाँ पे जो यीशु मसीह है क्या वो उस लज्जा के योग्य थे क्या? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువను సహించాల్సిన వాడా చెప్పండి? ఆ సిలువను మొయ్యాల్సిన వాడా? क्या यीशु मसीह को वो क्रूस उठाना चाहिए था? ఆయన ఏమన్నా పాపం చేశాడా? उन्होंने कोई पाप किया है क्या? పాపం చేసిన వాడే కదా శిక్షకు పాత్రుడు. देखिए पाप करने वाला को ही तो शिक्षा दंड देना मिलना चाहिए। ఈయనేం పాపం చేశాడని? तो यीशु मसीह ने क्या पाप किया है करके? కానీ ఎందుకు ఆ శ్రమను సహించాడు? तो क्यों उस दुख को उठाया? ఏమన్నారు వాళ్ళు? क्या बोला उन्होंने? అక్కడున్న యూదులంతా, वहाँ के सारे यहूदियों ने क्या శాస్త్రులు बोला? గాని పరిసరులు గాని, शास्त्री और फरीसियों ने जो నీవు बोला, దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు. अगर आप परमेश्वर के पुत्र हो तो उतर के आ जा। ఈయన ఇప్పుడు దిగి వస్తేనేమో
अगर वो उतर के आ गए तो ఆ అవమానాన్ని కాపాడుకున్నవాడు, उस अपमान అవమానాన్ని ఎదిరించినవాడు, उस अपमान को बचाने वाला है और उस अपमान का एक सामना करने वाला है దిగి వస్తే. अगर उतर के आ गए तो। కానీ ఇంకొక కోణంలో చూస్తే अगर एक और कोने में देखेंगे तो ఆయన ముందున్నపోయే ఆనందాన్ని మర్చిపోయినవాడు. जो आगे होने वाला जो आनंद है उसको भूल जाता है। ఏంటి ఆయన ఆనందం? क्या है उनका आनंद? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం. परमेश्वर की इच्छा को पूरा करना। దానికి ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా పర్వాలేదు అనుకున్నాడు. उसके लिए कितना भी दुख तकलीफ क्यों ना सहना पड़े सहूंगा करके सोचा। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है कि తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందం కోసం जो उनके सामने आगे धरा गया था वो आनंद के लिए ఇప్పుడు ప్రస్తుత కాలములో ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఆ సిలువను సహించాడు. और उस समय उन्होंने उस लज्जा की और कुछ चिंता ना करके उस क्रूस का दुख उठाया। ఎందుకు? ముందు ఒక ఆనందం ఉందే, దాన్ని దృష్టిలో పెట్టుకొని. क्यों? आगे जो आनंद मिलने वाला है उस आनंद के बारे में सोचते हुए। ఆయన ఆనందానికి కారణాలు ఏంటో తెలుసా? उस आनंद का कारण क्या है पता है? నువ్వు నేను రక్షించబడటమే. आप और मेरा उद्धार पाना ही। పాపిగా ఉన్న మనం పరిశుద్ధులు కావటం ఆయన ఆనందం. हम जो पापी है हम पवित्र हो जाना ही उनके लिए आनंद है। మనలో దేవుని మహిమకు కొనుకు తీసుకురావటం ఆయనకు ఆనందం. हमें परमेश्वर की महिमा में ले जाना ही उनके लिए आनंद है। చూడండి, देखिए ఈ హెబ్రీ పత్రికలోనే इब्रानियों में ही 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే दूसरे अध्याय का 10वां वचन देखेंगे तो ఇక్కడ ఏం రాయబడి ఉన్నాడు అంటే, यहाँ पे क्या करके लिखा है? ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. क्योंकि जिसके लिए सब कुछ है और उसके द्वारा सब कुछ है, उसे यही अच्छा लगा कि जब वह बहुत से पुत्रों को महिमा में पहुंचाए तो उनके उद्धार के कर्ता को दुख उठाने के द्वारा सिद्ध करे। ఎందుకు ఆయనకి దుఃఖం సహించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? क्यों यीशु मसीह ने दुख सहा? ఎందుకు ఇన్ని బాధలు ఓర్చాడు? क्यों इतने दुखों को उन्हें सह लिया? అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావటానికి, बहुत से पुत्रों को महिमा में पहुंचाने के लिए, అనగా మనందరం రక్షించబడటానికి, जैसे कि हम सब का उद्धार पाने के लिए। అందుకు ఆయనని ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేశాడట దేవుడు. तो इसलिए वो जो उद्धार करता है उन सबको दुख उठाने के द्वारा सिद्ध करा। అంటే ఆయన శ్రమలు పడటం ద్వారా మన అందరం కూడా మహిమకు తేబడుతున్నాము. उन्होंने दुख उठाया, इसी वजह से हम सब महिमा में ले जाए गए। యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత यीशु मसीह पिता परमेश्वर के पास पहुंचने के बाद ఆయన స్థానం ఎక్కడుంది? उनकी जगह कहाँ थी? దేవుని కుడి పార్శ్వమున ఉంది. परमेश्वर के दाहिने ओर था। నా శబాష్ నా కుమారుడా అనిపించుకుంటున్నాడు. शबाश मेरे बेटे। ఎందుకు? क्यों? తప్పిపోయిన అనేకులైన మన అందరిని మహిమలో తెచ్చటానికి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఆ సిలువను సహించాడు. हम सब जो भटक गए थे, हम सबको पवित्र उद्धार में पहुंचाने के लिए कितनी भी चिंताएं या लज्जाएं उन्होंने दुख सह के क्रूस चढ़ गए। ఇక్కడ చూడండి యోహాను సువార్త तो यहाँ पे देखिए यूहन्ना सुसमाचार 4వ అధ్యాయము 4 अध्याय 34వ వచనం చూస్తే 34 में देखेंगे तो యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ కూర్చున్నాడు. यीशु मसीह समरी स्त्री से बात करने के लिए बैठ गए। శిష్యులైతే ఆయన కోసం భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. शिष्य तो थे, उनके लिए भोजन लेने के लिए गए। అయితే వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ లోపల యేసుక్రీస్తు ఆవిడతో మాట్లాడటం ముగిసింది. जब वो चेले वापस आए उस बीच में यीशु मसीह ने सामरी स्त्री से बात करना हो गया। వాళ్ళు వచ్చేసి అంటున్నారు భోజనం తెచ్చామని చెప్తున్నారు. वो आके कहते हैं कि हम भोजन लेके आ गए हैं। అప్పుడు 34లో యేసు వారు ఏమంటున్నారు అంటే, 29 में क्या कहता है यीशु मसीह? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని త్వదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. मेरा भोजन यह है कि अपने भेजने वाले की इच्छा के अनुसार चलूं और उसका काम पूरा करूं। అంటే ఆయన ఉద్దేశం ఏంటి? उनका उद्देश्य क्या है? ఆ తండ్రి అయిన దేవుని సంతోషపరచాలి, वो पिता परमेश्वर को प्रसन्न करना है, ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాలి. उनकी इच्छा को पूरा करना है। అందుకు నేను ఏమైపోయినా పర్వాలేదు, उसके लिए मैं कुछ भी हो जाऊं कोई बात नहीं। నా చేతులకు సీళ్ల కొట్టబెడతాయా పర్వాలేదు, मेरे हाथों में कीले ठोके गए कोई बात नहीं। నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడుతుందా పర్వాలేదు, मेरे सर पे कांटों का मुकुट रखा जाएगा कोई बात నా नहीं। ముఖం మీద ఉమ్మి వేస్తారా పర్వాలేదు, मेरे मुंह पे थूकेंगे कोई बात नहीं। నా పక్కన బల్లింతో పొడుస్తారా అయినా పర్వాలేదు, मेरे पसली में बल्ले से मारेंगे कोई बात नहीं। నన్ను చూసి అవమానపరుస్తూ తలలు ఊపుతూ నిందించారా పర్వాలేదు,
मेरी तरफ देखते हुए मेरे को लज्जा करे, मेरी चिंता कर, मेरे ऊपर कुछ ना कुछ लज्जा की बातें करे, कोई बात नहीं, కానీ నా తండ్రి చిత్తాన్ని నేను తుదముట్టించాలి, मगर मेरी पिता के काम को मुझे पूरा करना है, అది ఆయనకు ఆనందం. वही उनके लिए आनंद है. మనలందరినీ దేవుని మహిమకు తోడుకెళ్ళాలి. हम सबको पवित्र उद्धारकर्ता के राज्य में प्रवेश करना है, महिमा में. అది ఆయన ఆనందం. वो उन्हीं का आनंद है. అందుకే ఆయన इसलिए वो ఏం చేశారు, क्या करते हैं, ఆ యొక్క సిలువను కూడా, ఆ సిలువ శ్రమను కూడా, ఆ అపమానాన్ని కూడా సహించాడు, ఓర్చుకున్నాడు, విసుక్కోలేదు. तो यीशु मसीह ने वो जो क्रूस उठाया है और कितने भी दुख और लोगों ने उनकी लज्जा, उनकी अपमान किया है, उन सबको भी सहते हुए वो क्रूस को लेते हुए चले गए. కాబట్టి ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. इसलिए हमें उन पर भरोसा रखना है, उनके ऊपर विश्वास करना है. అందుకే అంటున్నాడు విశ్వాసానికి అసలు కర్త అంటే యేసుక్రీస్తే. इसलिए कहते हैं विश्वास का अगर करता है वो कौन है, वो यीशु मसीह ही है. విశ్వాసానికి ఏదైనా పర్యాయ పదం ఉంది అంటే అది యేసుక్రీస్తే. विश्वास का कोई पर्यायवाची शब्द है तो वो यीशु मसीह ही है. విశ్వాసానికి సరి అయిన అర్థం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తే. विश्वास का अगर कोई सही अर्थ है तो वो यीशु मसीह ही है. ఆయన వైపు మనం చూడాలా. उनकी तरफ हमें देखना है. ఎందుకు, क्यों? ఆయన మనం ఎలా నడవాలో కూడా మనకు నేర్పి వెళ్ళాడు. उन्होंने हमें कैसे चलना चाहिए वो भी हमें सिखा के गए हैं. మొదటి పేతురు పత్రికలో చూస్తే पहले पत्रस में देखेंगे तो రెండో అధ్యాయంలో दूसरे अध्याय में ఏమంటున్నాడో చూడండి. పేతురు గారు 21వ వచనం నుంచి पहले पत्रस के दूसरे अध्याय में 31 से देखेंगे, 21తో 21 से देखेंगे तो క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషించబడి దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. तो देखिए यहाँ पे पहले पत्रस के दूसरे अध्याय के 21 वचन से, और तुम इसी के लिए बुलाए भी गए हो क्योंकि मसीह भी तुम्हारे लिए दुख उठाकर तुम्हें एक आदर्श दे गया है कि तुम भी उसके पद चिन्हों पर चलो. ना तो उसने पाप किया और ना उसके मुंह से छल की कोई बात निकली. वह गाली सुनकर गाली नहीं देता और दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, पर अपने आप को सच्चे न्याय के हाथ में सौंपता था. ఇది మనం ఆయన వైపు చూడటం అంటే. यही है हमें उनकी तरफ देखना. मतलब అంటే మన ఆలోచనలు, మన ప్రతి తలంపు కూడా యేసుక్రీస్తునే ఆలోచిస్తూ ఉండాలి, యేసుక్రీస్తు గురించే తలంపు కలిగి ఉండాలి. देखिए हमारे हर एक सोच विचार, जितना भी हमारा सोच होता है, हमेशा यीशु मसीह की तरफ ही होना चाहिए. ఎందుకు, क्यों? యేసులాగా మృతుల పునరుద్ధానంలో పాల్గొని దేవుని కుడిపార్శ్వన కూర్చోవాలి అంటే, यीशु मसीह की तरह मृत्यु पुनरुत्थान में हमें सहभागी होकर यीशु मसीह की तरह हमें बादलों में उठा जाना है. యేసుక్రీస్తు లాగా తండ్రిని దేవుని పక్షాన కూర్చొని ఉండాలి. यीशु मसीह की तरह परमेश्वर के दाहिने हाथ और हमें भी बैठना है. కాబట్టి మన విశ్వాసాన్ని కొనసాగించే ఆ యేసు వైపు అంటే ఆ యేసులో ఉన్న లక్షణాల వైపు చూడాలి. जो हमारे विश्वास को आगे बढ़ाने वाले, जो यीशु मसीह के अंदर जो लक्षण थे, उसी लक्षण में भी हमें आगे बढ़ना है. అందుకే అంటున్నాడు విశ్వాసానికి కర్తయు, इसलिए कहता है विश्वास का कर्ता, దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు. उसको सिद्ध करने वाला यीशु मसीह की तरफ అంటే ताकते रहना. కొనసాగించడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. उसको सिद्ध करने के लिए बहुत से कठिनाई तो आई. ఆయన ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగించటానికి, उस विश्वास को आगे बढ़ाने के लिए, తన ఎదుట ఉంచిన ఆనందాన్ని పొందుకోవటానికి, जो उनके सामने रखा गया था, उस आनंद को पाने के लिए మధ్యలో ఎన్నో విధాల ఆటంకాలు వచ్చినాయి. बीच में बहुत तरीके के दुख तकलीफ आए. ఆయన ఎన్ని విధాలుగా శోధించటం జరిగింది. कितने तरह से उनको दिक्कत दुख दिए गए, परखा गया उन्हें. ఆయన ఎన్ని విధాలుగాను ఇబ్బందులకు పాలు చేశారు. कितने तरीके से उन्हें दुख उठाने पड़े. ఎందుకు, क्यों? దేవుని తరఫు నుండి పంపబడిన వాడయుండి కూడా నోరు కూడా తెరవకుండా ఉండాడట. परमेश्वर की ओर से भेजा गया था, फिर भी उन्होंने अपना मुंह नहीं खोला. ఎందుకంటే ఈ దుఃఖాన్ని అనుభవిస్తే గాని, ఈ శిలువ శ్రమను సహిస్తే గాని నాకు ముందున్న ఆనందాన్ని నేను పొందుకోలేను అనే ఆ సంపూర్ణమైన నిశ్చయిత ఉంది కాబట్టి దానిలో కొనసాగాడు. क्योंकि उनके अंदर ये था कि मुझे पूरी तरह से ये सब सहना है, मुझे क्रूस उठाना है, इस निश्चय में थे उन्होंने. इसलिए उन्होंने पूरी तरह से ये दुख को अच्छे से सह लिया. కొనసాగించటం అంటే ఎలాగో తెలుసా? आगे बढ़ाने का मतलब क्या है पता है? మనం ఉంచిన విశ్వాసం బలంగా ఉండాలి.
हमने जो विश्वास किया है वो पूरी तरह से बल होना चाहिए उसमें అందులో ఏ లోపం ఉండకూడదు. उसमें कोई कमी घटी नहीं होनी ఆ चाहिए విశ్వాసం అంతం వరకు నిలిచి ఉండేదిగా ఉండాలి. वो विश्वास अंत तक बना रहना चाहिए కాబట్టే ఏమంటున్నాడంటే కొనసాగించు అంటున్నాడు. इसलिए क्या कहता है उसको आगे बढ़ाइए నిర్ణయం తీసుకుంటాం మనం, हम निर्णय तो करते हैं కానీ దానిలో కొనసాగటానికి చాలా వెనకంజ వేస్తాం. उसमें आगे बढ़ने के लिए बहुत बार हम पीछे हटने लगते हैं వెళ్తూ 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 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. चलते चलते हम फिर से पीछे हट जाते हैं వెళ్తూ 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 ఇటు పక్కకి వెళ్ళిపోతాం. चलते चलते हम बगल में चले जाते हैं దానిలో కొనసాగలేకపోతూ ఉంటాం. उसमें आगे बढ़ नहीं पाते हैं అందుకు అనేక కారణాలు ఈ లోకంలో సులువుగా చుక్కులు పెట్టే అనేక కారణాలు ఉండొచ్చు. तो उस क्रूज की जो बाधा है उसमें बहुत से कठिनाई आ सकते हैं इस दुनिया में అయ్యే మనల్ని సులువుగా చిక్కులు పెట్టే సాతాను పెట్టే పాపం అని చెప్పొచ్చు. तो बहुत ही आसानी से शैतान हमें पाप में गिरा सकता है అందుకే इसलिए ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. तो यहाँ पे क्या कहता है 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక इब्रानियों के 10वें अध्याय में 39వ వచనంలో చూస్తే 39 में देखेंगे तो ఇక చివర్లో ఏం రాయబడి ఉందంటే, यहाँ आखिरी में क्या लिखता है कि ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అంటున్నాడు. हम हटने वाले नहीं कि नाश हो जाए पर विश्वास करने वाले हैं कि प्राणों को बचाए అంటే మనం గనక కొనసాగించలేకపోతే अगर हम उसे आगे नहीं बढ़ा पाएंगे तो మనం వెనుక తీసేవారం. हम पीछे हटने वाले हो जाएंगे అప్పుడు వెనక తీసేవారం అంటే నశించిపోయేవారమే. हम पीछे हटने वाले मतलब हो कि नाश होने वाले हैं మనము నశించిపోవటానికి రాలేదు. हम यहाँ नाश होने के लिए नहीं आए हैं నశించిపోవటానికి మనం యేసుక్రీస్తుని అంగీకరించలేదు. हम नाश होने के लिए यीशु मसीह को स्वीकार नहीं किया है నశించిపోవటం కోసం ఈ లోకాన్ని తుచ్చంగా ఎంచుకోలేదు. नाश होने के लिए इस दुनिया को हमने तुच्छ नहीं जाना है మనం ఎందుకు हम ఎందుకు యేసుక్రీస్తుని ఎన్నుకున్నాం? हमने क्यों यीशु मसीह को चुन लिया है ఎందుకు యేసులా ఉండాలని ఆశపడుతున్నాం? क्यों यीशु मसीह की तरह रहना है करके आशा रखते हैं ఇదిగో పరలోకంలో ప్రవేశపెడతాడు యేసయ్య నన్ను అని. क्योंकि यीशु मसीह ही हमें स्वर्ग राज्य में पहुंचा पाएगा అందుకే మనం కొనసాగలేకపోతేనేమో వెనుక తీసి నశించిపోయేవారమే. अगर हम उसे आगे नहीं बढ़ा पाएंगे तो हम उस नाश होने वालों में से हैं కానీ मगर ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. आत्मा को बचाने के लिए हम विश्वास में आ रहे हैं కాబట్టి మనం విశ్వాసము అంటేనే పట్టుదల కలిగి ఉండటము, దాన్ని కొనసాగించటము, దాన్ని కాపాడుకోవటము. विश्वास मतलब हमें एक जिद पकड़ के रहना है उस आशा में बने रहना है और विश्वास में आगे बढ़ते रहना है చెప్పాలి అంటే నువ్వు స్థిరంగా ఉండటం ప్రభువులో. बताना है मक्का मतलब ये है कि आपको स्थिर रहना है प्रभु అందుకు में ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, उसमें कितनी भी समस्याएं क्यों ना आ जाए ఎన్ని నిందలు వచ్చినా కానీ, कितनी भी निंदाएं क्यों ना आ जाए అనేక నిందలు అనేక సమస్యలు వచ్చిన యేసుక్రీస్తు తొలగిపోలేదు. कितनी भी निंदाएं क्यों ना हो उनके ऊपर तकलीफें क्यों ना हो मगर यीशु मसीह अपने मार्ग से नहीं भटके ఆయన సిలువ మీద మనందరి కోసం ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఆ నిర్ణయంలో ఉండి వెనకంజ వెయ్యలేదు. वो क्रूस पे हमारे लिए हमारे पापों के लिए चढ़ने के लिए उस निर्णय से वो कभी नहीं भटके అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురుతో అంటారు, इसलिए यीशु मसीह पतरस से कहते हैं లూకాసు వార్త 22:32 लूका सुसमाचार 22 के 32 में कहते हैं నువ్వు స్థిరపడి నీ సహోదరులను స్థిరపరచు అంటాడు. आप स्थिर होकर अपने साथ के भाइयों को स्थिर करिए ఇప్పుడు పౌలు గారు అదే పని చేస్తున్నాడు. अभी पौलुस जी यही काम कर रहे हैं ఏదైతే ఫిలిప్పి పత్రికలో మనం చదువుకున్నామో 1:29-30 जो हमने फिलिपियो के 1 के 29-30 29 और 30 में जो पढ़ा था ఏం చదువుకున్నాం? क्या पढ़ा था మీరు ఏదైతే నా ద్వారా చూశారో, जो कुछ आपने मेरे द्वारा देखा है ఏదైతే నా ద్వారా విన్నారో, जो कोई आपने मेरे द्वारा सुना है అది కూడా మీరు కలిగి ఉండాలి. वो आपके अंदर बने रहना है ఇంకేమో చెప్తున్నాడు, और क्या कहता है ఇదిగో ఆయనలో శ్రమలు కూడా సహించడం, కేవలం విశ్వాసం ఉంచడం వరకే కాదు, శ్రమలు కూడా సహించడానికి నాలాగా సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. वो यही कहता है कि मेरी तरह रहो कि केवल विश्वास ही नहीं उनके अंदर रहते हुए जो दुख तकलीफ आती है उसको भी झेलना है ఆయన ఆనందం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారి ఆనందము, यीशु मसीह का आनंद क्या है ఆయన ఆనందం ఎంత గొప్ప నిర్ణయంతో కూడిందో చూడండి. उनका आनंद जो है कितना अच्छा निर्णय जो उन्होंने लिया देखिए మనమైతే మన ఆనందం, మన సంతోషం ఎప్పుడో కలగపోయే ఆనందం కోసం ఎవరు చూశారంట ఉందో లేదో అని ఇప్పుడు ఏమైనా చేయడానికి, అది దేవునికి విరుద్ధమైన చేయడానికి సిద్ధపడుతున్నాం. तो हम लोग सोचते हैं कि हाँ वो कब का आनंद है, वो कौन देख रहा है करके अभी जो है हम कुछ भी गलतियां कुछ भी करने के लिए तैयार हो जाते हैं కానీ నిజంగా ఏమీ లేకపోతే మన చావు తర్వాత
तो सच में कुछ भी नहीं हो तो हमारे मृत्यु के बाद ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత భయంకరమైన మరణం పొందాలి చెప్పండి? क्यों यीशु मसीह इतना भयंकर मृत्यु सहना पड़ा? ఏమీ లేదనుకుంటున్నాం మనం. कुछ नहीं है करके सोचते ఏంటి हैं। మనం చనిపోయిన తర్వాత ఏమీ లేదు, हमारे मरने के बाद कुछ नहीं है, ఇదంతా ఒక మిథ్యా మాయ అనుకుంటున్నాం, ये सब माया मोह है करके सोचते हैं, ఇదంతా అనవసరం అనుకుంటున్నాం. ये सब व्यर्थ है करके सोचते हैं। అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువెక్కించారు మరి? तो क्यों यीशु मसीह को क्रूस पर चढ़ाया गया? ఎందుకు ఆయన ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా సిలువు ఎక్కి సజీవుడిగా ఉండంగానే శ్రమపడి రక్తం కార్చి ఘోరమైన మరణం పొందాడు? क्यों यीशु मसीह ने सब जानते हुए भी यीशु मसीह ने क्यों क्रूस पे इतना मृत्यु सहा, खून बहाया, जीते जी इतना दुख सहा? ఎందుకంటే क्यों कि 2 కొరింథీ పత్రిక 5:21 మనందరూ తెలిసిన విషయం అది. दूसरा कुरिन्थियों 5:21 में देखते हैं, हम सब जानते हैं, మన అందరూ కూడా ఆయనలో నీతిమంతులం అవ్వాలని, हम सब उनके अंदर धर्मी बन के रहना है అంటే करके, ఆయన ద్వారా నీతిమంతులం అవ్వాలని उनके द्वारा धर्मी होना है करके। పాపం ఎరుగని ఆయన మన కోసం పాపిగా మారిపోయాడు. वो पापी नहीं है, उन्होंने हम सब पापों के लिए, हमारे पापों के लिए वो पापी बनकर क्रूस पर चढ़ा। అలాగే మొదటి పేతురు పత్రిక 2:24లో కూడా చూస్తే पहला पत्रस के 2:24 में देखेंगे तो మన పాపముల విషయమై చనిపోయి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసుకొని పోయెను. वह आप ही हमारे पापों को अपनी देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवित बिताए, उसी के मरे मार खाने से तुम चंगे हुए। అంటే ఎందుకంటే ఒకటే మనం నీతిమంతులు అవ్వాలని, क्यों? हम धर्मी होने के लिए, ఇంకొకటి एक और మనం నీతి విషయమై జీవించాలి అని. हम धार्मिकता में जीवन बिताएं, అందుకే ఆయన మన కోసం చనిపోయాడు. इसलिए वो हमारे लिए मर गया। అందుకే యెషయా 53:5 10 చూస్తే, यशायाह 53 के 5वां 10 చూస్తే और 10वां वचन देखेंगे ఆయన तो మన కోసమే ఆ సమస్త విధాలైన బాధలు అనుభవించాడు. उन्होंने हमारे लिए जितने भी दुख तकलीफ थे उन्होंने सह लिया। ఎవరి కోసం? किसके लिए? మన కోసం. हमारे लिए। ఏంటి ఆయన అందులో ఆనందం ఏందంటే ఆయనకి तो उसमें आनंद क्या है उनको? మనల్ని మహిమ తీసుకెళ్ళాలి, हमें महिमा में ले जाने के మనల్ని लिए, దేవుని ఎదుట నిలబెట్టాలి. हमें परमेश्वर के सामने एक सम्मुख। ఎంత ఓర్చుకున్నాడు అంటే तो देखिए कितना सह लिया कि ఇది చూడండి, హెబ్రీ को पढ़ते हैं ना, ఏమంటున్నాడు? కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. तो क्या कहता है? परमेश्वर की दाहिनी ओर बैठा हुआ है। అందుకే 3వ వచనంలో అంటారు, इसे तीसरे वचन में कहता है, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అంటున్నాడు. इसलिए उस पर ध्यान करो जिसने अपने विरोध में पापियों को इतना विरोध सह लिया कि तुम निराश होकर साहस ना छोड़ दो। ఏమంటున్నాడు? మనమేం అలసిపోకుండా ఉండటానికి, हम ना थकते हुए, మనం విసుక్కోకుండా ఉండటానికి, हम चिड़चिड़ापन ना रखते हुए, పాపాత్ములైన వారు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని కూడా ఆయన ఓర్చుకున్నాడు. చూడండి, जो पापियों ने उनके विरुद्ध जो किया था उसको भी उन्होंने सह लिया। దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. उसको भी आप याद कीजिए। జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? याद करने का मतलब क्या है? అంటే ఆయన ఓర్చుకున్నాడు, అట్లా మీరు కూడా ఓర్చుకోండి. जैसे उन्होंने सह लिया वैसे ही आप भी सहन करिए। ఆయన విసుక్కోలేదు కదా దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో, మీరు కూడా విసుక్కోవద్దు. उन्होंने परमेश्वर की इच्छा को पूरा करने के लिए चिड़चिड़े नहीं हुए, इसलिए आप भी चिड़चिड़ापन नहीं रखना। నేను అలసిపోయిన అనలేదు యేసుక్రీస్తు ప్రభుల వాడు ఎక్కడ కూడా. మనం కూడా అలసిపోయామని అనకూడదు. यीशु मसीह ने कहीं पे भी नहीं कहा मैं थक गया, इसलिए हमें भी कहीं काम यीशु मसीह का काम करने के लिए నేను नहीं ఎంతకాలం ఇంకా थकना నీతిమంతుల్లా ఉండాలి? मैं और कितने दिन तक धर्मी बनकर रहूं? ఎంతకాలం ఎన్ని నేను ఓర్చుకోవాలి? मुझे और कितने दिन तक सहन करना चाहिए? ఎంతకాలం ఎన్ని భరించాలి? मैं और कितने दिन तक सहन करूं? ఎన్ని నువ్వు ఆలోచించకో. ये सब आप ना ఈ सोचिए। విధమైన ఆలోచనలు నీలో రాకూడదు. ये सब जो सोच विचार है आपके अंदर नहीं आने ఆ चाहिए। ఓర్చుకున్న యేసయ్యను జ్ఞాపకం చేసుకో. वो सहन करने वाले यीशु मसीह को आप याद कीजिए। ఆయన పోరాడుతూ उन्होंने सहन करते करते हुए, मुकाबला करते करते ఎంతగా ప్రయాసపడ్డాడట? कितना उन्होंने प्रयास किया? రక్తం కారునంతగా ప్రయాసపడ్డాడు.
खून बहाने जैसा उन्हें प्रयास किया। అంత మనం ఇంకా రక్తం కార్చలేదు అని అంటున్నాడు ఇక్కడ. हमने और खून नहीं बहाया। ఇక చూడండి 4వ వచనంలో 12:4 హెబ్రీలో ఏ మాట చెప్తున్నాడు. देखिए इब्रानियों के 12:4 में यही बातें बताता है। మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని మీరు ఎదిరించలా. तुमने पाप से लड़ते हुए उससे ऐसी मुठभेड़ नहीं की कि तुम्हारा लहू बहा हो। యేసుక్రీస్తు ప్రభుల వారైతే మన విషయంలో పాపంతో పోరాడుతూ यीशु मसीह हमारे पापों के लिए जो उन्होंने मुठभेड़ करी, రక్తము కార్చాడు खून बहाया మన కోసం. हमारे लिए। మనమైతే మన కోసం కూడా ఇంతగా ప్రయాసపడతల్లా. हम तो हमारे लिए इतना प्रयास भी नहीं कर रहे हैं। అందుకే మనం చేయాల్సింది ఏంటంట, तो हमें क्या करना चाहिए? ఆయన వైపు చూడాలా, उनकी तरफ देखना है, యేసుక్రీస్తు వైపు చూడాలా. यीशु मसीह की तरफ देखना है। మనం పుంచిన విశ్వాసాన్ని కొనసాగించాలంటే जो हमने विश्वास रखा है उसको और आगे बढ़ाना है। तो ఆయన ముందుంచిన ఆ ఆనందం కోసం वो जो आगे वो आनंद है उसके लिए ఇప్పటికి ఈ శ్రమలను ఎంతగా ఓర్చుకున్నాడో చూడండి. जो अभी दुख तकलीफ है उन्होंने कितना सह लिया। కాబట్టి మనం కూడా అలాగ ఓర్చుకునే వారిగా ఉండాలి. तो हमें भी ऐसे ही सहन करने वाला बनना चाहिए। ఆయన అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడంట. जो उनके ऊपर लज्जा करी थी उन सबको भी उसने छोड़ दिया। అంటే ఎవరైతే ఆయన్ని అపమానపరిచారో किसी ने उनका अपमान किया ఆ దాన్ని కూడా పని అనుకున్నాడు. उसको भी यीशु मसीह ने तुच्छ जाना। మనమైతే हम तो మనకేదైనా అపమానం కలుగుతుంది, మనని ఎవరైనా లెక్క చేయలేదు, మనని ఎవరైనా ధ్యానం పెట్టలేదు అంటే అదే పెద్ద అవమానం అని ఫీల్ అయిపోతా ఉంటాం. अगर कोई हमारे ऊपर निंदा करे या कोई हमारा अपमान करे, कोई हमारे इज्जत ना करे, हमारी तरफ ध्यान ना दे, तो हम तो पूरी तरह से बोलने लग जाते हैं कि हम हमारे ऊपर तो हमारा अपमान कर दिया करके कहते हैं, ఇది మనల్ని పట్టించుకోలేదని हमारे ऊपर ध्यान नहीं दिया करके कहते हैं। ఏమంటాము? क्या कहते हैं? వాళ్ళు నా వైపు కూడా చూడాలా, నేనెందుకు చూడాలా? वो तो मेरी तरफ भी नहीं देखता है, मैं क्यों देखूं? వాళ్ళు పలకరించిందే లేదు, నేనెందుకు పలకరియాలా? वो बात ही नहीं कर रहा है तो मैं क्यों बात करूं? మనలో ఉండే ఆలోచన అది విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడటమా? यही हमारे अंदर सोच है, मतलब विश्वास का जो करता है यीशु मसीह उसकी तरफ देखना है क्या? ఆయన వైపు చూడటం అంటే అదే. उनकी तरफ देखने का मतलब ये है क्या? మన మనసులో ఎప్పుడు యేసు క్రీస్తుని గురించి ఆలోచన చేసినప్పుడు, जब हमारे मन के अंदर यीशु मसीह के बारे में जब हम सोच विचार करते हैं మనకి ఏం గుర్తొస్తాయి గబుక్కున? तो हमें जल्दी से क्या याद आता है? వెంటనే ముందు మనకు వస్తే రక్తస్రావ కలిగిన రోగిని ముట్టి బాగు చేశాడు. तो सबसे पहले हमारे अंदर आता है खून बहाने वाली स्त्री को चंगा किया, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, याईर की पुत्री को चंगा किया, అదిగో అంధులను బాగు చేసే కళ్ళు ఇచ్చాడు అంధులకి, देखो अंधों को आंख दी, उनको ठीक किया, కుష్టు వేదన బాగు చేశాడు, कोड़ियों को चंगा किया, చనిపోయిన వారిని సైతం లేపాడు, जो मर गए मृत्यु में उनको जिलाया, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, पानी को दाखरस बना दिया, కుంటు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, अंधों को आंखें दी, ఎదుగో చనిపోయి తిరిగి లేచాడు, मर के फिर जीवित हो गए, దేవుని రాజ్యంలో ఉండాడు. परमेश्वर के राज्य में है। మనం కూడా విశ్వసిస్తే अगर हम भी विश्वास करेंगे ఇట్టి రకాల అద్భుతాలన్నీ మాకు జరుగుతాయి. ऐसे अद्भुत कार्य हमारे साथ भी होंगे, మేము పరలోకంలో ఉంటాం. हम भी स्वर्ग राज्य में जाएंगे। యేసుక్రీస్తులో ఈ కోణమే మనకు కనపడుతుంది, మన దృష్టికి. यीशु मसीह के अंदर हमें यही चीजें दिखती है हमारी दृष्टि तक बस। కానీ ఈ విషయంలో ఆయన వైపు చూడమని చెప్పటల్లా. तो इस विषय में उनकी तरफ देखना है करके नहीं कह रहे। ఇదిగో ఆకలున్నవాడు ఎట్ట కడుపు నింపుకోవాలని ఏదో ఒక ప్రయాసంతో నింపుకుంటాడు. जिसको भूख लग रही होती है, किस तरह से अपना पेट भरू करके उस ध्यान में रहता है, कैसे तैसे पेट भर लेता है। तो సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన నుండి మేలు పొందుకోవాలని ఆశ విశ్వాసం ఉంచుతాడు. जो समस्याओं में है, दुख में है, तकलीफ में है, परमेश्वर से किस तरह से पाना है, वो कैसे मिलना है वो पा लेता है। ఆ విశ్వాసాన్ని ఉంచుతాడు, ఆ స్వస్థత మేలు పొందుకుంటాడు. उस विश्वास को रखेगा, वो चंगाई वो सब मिल जाता है उसको। కానీ పరలోక రాజ్యంలో ఇవి కాదు కదా చేర్చేది. तो स्वर्ग राज्य में ये सब चीजें तो नहीं పరలోక पहुंचाएंगे ना। రాజ్యానికి ఈ విశ్వాసం తోడుకెళ్తుందా? तो स्वर्ग राज्य में क्या जो ये विश्वास है वो आपको लेके जाएगा। అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? तो इससे पौलुस जी क्या कहते हैं? ఫిలిప్పీ 1:30లో फिलिपियों के 1:30 में విశ్వాసం ఉంచుటమే మాత్రం కాక विश्वास रखना ही नहीं, ఆయన పక్షమున శ్రమలు కూడా వహించాలి. उनके लिए विश्वास में रहते हुए दुख भी सहन करना है। అలసిపోకూడదు, थकना नहीं चाहिए, విసుక్కోకూడదు, चिड़चिड़ा नहीं होना चाहिए, తిరస్కారాన్ని కూడా ఓర్చుకోవాలి. उल्लंघन करने को भी सह लेना चाहिए, ఎవరైనా మనల్ని వ్యతిరేకిస్తే, कोई हमारे विरुद्ध बातें कहे उसको भी सह लेना चाहिए, అవమానాన్ని బిల్కుల్ లక్ష్య పెట్టకూడదు. अपमान को
बारे में सोचना ही नहीं चाहिए। ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను కూడా సహించాడే చూడు, ఆ ఓర్పు నీకు కావాలి. यीशु मसीह ने क्रूस का जो दुख था वो जो सह लिया, उस सहन को भी आपके अंदर वो सहन शक्ति होनी चाहिए। ఎప్పుడు ఎప్పుడు ఎందుకు సహించగలిగాడు? क्यों उन्होंने सहन कर लिया? ఎప్పుడు సహించగలిగాడు? कैसे उन्होंने सहन कर నా लिया? ముందు ఒక ఆనందం ఉంది, నేను తండ్రి దేవుని కుడిపార్చాను కూర్చుంటాను అనే ఆనందాన్ని చూసుకొని वो आगे मिलने वाले आनंद को देखते हुए मैं परमेश्वर के दाहिनी हाथ की ओर बैठूंगा करके उसको सोचते हुए सह लिया। ఇక్కడ ఉన్న వాటినన్నిటిని కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు అంతటి కూడా ఓర్చుకున్నాడు. तो यहाँ पे जितनी भी भयंकर परिस्थिति थी उन सबको सह लिया। ఇప్పుడు మనం ఆయన వైపు చూసినప్పుడు, जब हम उनकी तरफ देखते हैं तो మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాక్యానుసారమని ఈ కోణంలో చూసినప్పుడు, जो हम अभी वचन के अनुसार जो सुन रहे हैं, ये जो मुख्य बातें हैं, ఈ విధంగా మనం చూసినప్పుడు इस तरह से जब हम देखते हैं, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. जो अभी ये जो दुख तकलीफें हैं वो आगे नहीं रहेंगी। कोई मूल्य नहीं है అంటే లెక్కలోకి వచ్చేవి కాదు. उसका कोई मूल्य नहीं होगा। దేని ముందు? किसके सामने? మనము పొందబోయే ఆ మహిమ ముందు. जो हम आगे पाने वाली उस महिमा के लिए। అందుకే ఏమంటుంది వాక్యము? इसलिए क्या कहता है वचन? చూడండి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. देखिए वचन को एक बार देख के खत्म करते हैं। మొదటి కొరింథీ పత్రిక पहले कोरिन्थियों చూడండి, देखिए కొరింథీ పత్రిక లేకపోతే ఫిలిప్పీ పత్రిక ఏమంటాడు? రాబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. जो पहले आने वाले महिमा के सामने अभी जो दुख आने वाले है उसका कोई मूल्य नहीं ఆ होगा। రాబోయే మహిమ ఎదుట आने वाले महिमा के सामने అంటే ఒక మహిమను మనం పొందబోతున్నాం. मतलब कि हम एक महिमा को पाने वाले हैं। ఆ మహిమ ఎదుట उस महिमा के सामने ఇప్పటి కాలం రోమియోలకు రాసిన పత్రిక 8:18 చూస్తే, रोमियो के 8 के 18 में देखेंगे तो మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట हमारे सामने प्रकट होने वाली उस महिमा के सामने ఏమంటున్నాడు? क्या कहता है कि ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకుచున్నాను. इस समय के दुख और क्लेश कोई महिमा के सामने कुछ भी नहीं है। ఆ పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏమి కూడా ఎన్నదగినవి కావు. वो जो महिमा हम पाने वाले हैं, अभी के जो दुख तकलीफ है उसका कोई मूल्य नहीं है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ముందుంచిన ఆ ఆనందము కొరకు तो यीशु मसीह उनके सामने जो वो आनंद जो दिख रहा था తండ్రి उसके కుడి लिए, పార్శ్వమున కూర్చునుండి ఆనందము కొరకు परमेश्वर के दाहिनी ओर बैठने वाले उस आनंद के लिए, ఏ మహిమనైతే ఆయన విడిచిపెట్టి ఈ లోకంలో మన కోసం రిక్తుడిగా వచ్చాడో, जिस महिमा को छोड़कर हमारे सामने एक दोषी बनकर आया, రిక్తుడిగా శూన్యముగా వచ్చాడో, शून्य बनकर आया, ఆ మహిమలో మరలా ప్రవేశించటానికి, उस महिमा में फिर से प्रवेश करने के ఆ लिए, తండ్రిని దేవునితో ఉండటానికి, उस पिता परमेश्वर के साथ रहने के लिए, ఆ ఆనందము కొరకు उस आनंद के लिए ఈ మధ్యలో ఉన్న ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. उस आनंद में पहुंचने के लिए जो बीच की जो दुख तकलीफें थी, जो क्रूस का दुख उठाना था, उन सबको सह लिया। అలాగే పౌలు కూడా అంటున్నారు, ऐसे पौलुस जी भी कहते हैं, క్రీస్తునందు విశ్వాసం ఉండటం అంటే కేంద్ర విశ్వాసం ఉంచడం కాదు, यीशु मसीह पर विश्वास करना मतलब केवल विश्वास करना ही नहीं, ఆయన పక్షంలో కూడా శ్రమలు కూడా అనుభవించాలి. यीशु मसीह में रहते हुए भी दुख तकलीफों को सहना है। అది మీరు నాలో చూస్తున్నారు కదా అంటున్నాడు పౌలు. पौलुस जी कहते हैं ना, वो आप मेरे अंदर देख रहे हैं। అయితే అలా ఉండటం మీకు కూడా అనుగ్రహించబడింది అంటున్నాడు. ऐसा रहना आपके ऊपर भी अनुग्रह किया गया है। వింటున్న మీకు కూడా అనుగ్రహించబడింది. जो आप सुन रहे हैं आपके ऊपर भी अनुग्रह किया गया है। ఇప్పుడు యేసుక్రీస్తు వైపు చూడటం అంటే यीशु मसीह की तरफ देखने का मतलब है कि మన మనసు ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. हमारा मन हमेशा उनके बारे में ही सोचना चाहिए। ఆయన ఎంతగా పరిశుద్ధత కలిగి ఉన్నాడు, वो कितना पवित्र होकर रहा, ఎంతగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఆరాటపడుతున్నాడు, कितना परमेश्वर की इच्छा को पूरा करना है करके हमेशा तत्पर रहता है, ఎంతగా విధేయత చూపించాడు, कितनी दीनता दिखाई है, ఎంతగా कितना సిలువ మరణము పొందునంతగా. क्रूस के दुख को, मृत्यु मृत्यु को सहने तक का। విధేయత అంటే యేసుక్రీస్తులోనే నేర్చుకోగలుగుతాం. दीनता मतलब यीशु मसीह में ही सीख पाएंगे। మనకు ఒక తెలుగులో కూడా ఒక పాట ఉంది కదా, విధేయతకే అర్థము చెప్పినా
వినయ మనస్కుడా. అంటే విధేయత అనే దానికి అర్థం ఎవరంటే యేసుక్రీస్తే. तो दीनता मतलब उसका अर्थ क्या है? वो यीशु मसीह ही है। విధేయత, దీంతనే విధేయత, ఆధీన హోనా, జుక్నా, परमेश्वर में अधीन होना, उनके मार्ग में चलना, ఆయన మాట ప్రకారం నడుచుకోవటం, उनकी बातों के अनुसार ఆయన चलना, చెప్పింది చేయనట్టు, చెప్పినట్టు చేయటం, जैसा उन्होंने कहा वैसा ही करना, ఇదే విధేయత. वही उनके मार्ग में चलना। అందులో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం परमेश्वर की इच्छा को पूरा करने का मतलब మనం ఆ ప్రయాస పడుతూ ఉండాలి. हमें प्रयास करते रहना है। అయితే ఆ చిత్తం నుండి మనల్ని తొలగించాలని उनके वचन से, उद्देश्य से हमें भटकाना है करके సాతానుడు ఏం చేస్తాడు? शैतान क्या करता है? చిన్న చిన్న చిక్కులు పెడుతూ ఉంటాడు. छोटी छोटी तकलीफें देता है। మీరనొచ్చు చిన్నవి అక్కడ చాలా పెద్ద అయితే అనొచ్చుకోవచ్చు. आप कह सकते हैं छोटे कहाँ बहुत बड़े बड़े देता है। ఆ మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. उस महिमा के सामने इसका कोई मूल्य नहीं है। అందరూ దాని ఎదురు చూస్తే ఇదే ఎందుకు పనికిరానిదే. अगर उस महिमा के सामने देखेंगे तो ये किसी काम का नहीं है। కాబట్టి ఆ మహిమలో ప్రవేశించాలి అంటే तो उस महिमा में प्रवेश करना है तो యేసుక్రీస్తుని ఈ కోణంలో జ్ఞాపకం చేసుకోండి. यीशु मसीह को इस तरह से आप याद कीजिएगा। ఏమి చూడమని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను వైపు చూడమని ఏ విషయంలో చూడమని చెప్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. पवित्र आत्मा उनकी तरफ क्या देखने के लिए कह रहा है, उस विषय को आप ध्यान कीजिए। అందరి గురించి నిత్యం ఆలోచన కలిగి ఉండండి. उसके लिए हमेशा नित्य सोचते विचार करते रहिए। దేవుడిచ్చిన పనిని పూర్తి చేయడమే ఆయన ఆనందం. परमेश्वर ने जो काम दिया है उसको पूरा करना ही उनके अंदर आनंद की का बात है। మనకు కూడా దేవుడు ఒక పనినిచ్చాడు. हमें भी परमेश्वर ने एक काम दिया है। ఏంటి? మనం రక్షించబడాలి, ఇతరులను కూడా రక్షించాలి. हमें उद्धार पाना है, औरों को भी उद्धार दिलाना है। అయితే మనమే స్థిరంగా లేకపోతే अगर हम ही स्थिर नहीं रहेंगे అందుకే అంటున్నాడు, నువ్వు స్థిరపడు, నీ సహోదరుని స్థిరపరచు. आप स्थिर हो जाइए और आपके भाइयों को भी स्थिर कीजिए। అందుకు ఎంతో మంది మన ఎదుట సాక్షి సమూహం ఉంది మేఘాల్లాగా అని చెప్తున్నాడు. तो इसलिए कहता है कि हमारे सामने बहुतों की गवाहियों का एक समूह है, एक बड़ा बादल के समान। కాబట్టి ఆ వాళ్ళని చూసి మనం బలం పొందుకోవాలి. उनको देखकर हमें बल पाना है, విశ్వాసంలో స్థిరపడాలి. विश्वास में स्थिर होना है। అంతేకాకుండా యేసు క్రీస్తు వైపు చూడాలి. इतना ही नहीं, यीशु मसीह की तरफ देखना है। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करते हैं। అందరు తలలు వంచినట్లయితే अगर सब सर झुकाएंगे तो చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। प्रभु धन्यवाद 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 प्रभु जी। अभी तक यीशु की ओर देखने का मतलब प्रभु जी, मैं अपना समस्या को लेकर, परेशानी को लेकर, दिक्कतों को लेकर, खर्चे को लेकर प्रभु जी, बीमारी को लेकर प्रभु जी, अवसरता को लेकर, जरूरतों को लेकर प्रभु जी आपकी ओर मैं ताकना हूँ, सीखा हूँ प्रभु जी। अभी तक इसी रीति से मैं आपकी ओर ताका हूँ प्रभु जी। आज आप कहता है प्रभु जी, हमारा विश्वास को करता, उसके आगे बढ़ाने वाला यीशु की ओर देखने का मतलब क्या है? हमने केवल इन नाश होने वाला इस संसार की आशीषों की खातिर आपके ओर नहीं ताक रहे प्रभु जी। वो प्रभु जी स्वर्गीय आनंद जो पापी के लिए नामुमकिन था परमेश्वर, उस पापी को पवित्र बनाकर वहां ले जाने के लिए, उस आनंद को देखने के लिए पिता मेरे विषय में हर्षित हो, आनंदित हो, उसकी खातिर प्रभु जी वो आनंद पाने के लिए उसके सामने का क्रूस का मृत्यु को भी सहा और अपमान को भी प्रभु जी लाभ परवाह नहीं किया। वो प्रभु जी क्रूस का मृत्यु को भी सहकर लहू बहाकर प्रभु जी उस आनंद में प्रवेश कर लिया, क्योंकि उसके द्वारा हम भी महिमा में प्रवेश कर सके, हम भी आप में स्थिर हो सके प्रभु जी। इसलिए पौलुस के अनुसार प्रभु जी हम केवल विश्वास में ही विश्वासहीन रखने वाला ना बने और उसके पक्ष में क्लेश उठाने वाले भी बने परमेश्वर प्रभु जी। तो प्रभु जी ये समझ हमारे भाई बहनों को आज वचन के द्वारा पवित्र जीवन हमारा मुकाबला यही है प्रभु जी, पाप का सामने मुकाबला। पाप बोलता मैं तेरे अंदर रहूंगा, तेरे को मेरे इच्छा के अनुसार चलाऊंगा, मगर हम बोलते हैं मेरे प्रभु ने मेरे लिए पाप को खत्म कर दिया है, मैं पाप को आगे नहीं करूंगा, पाप को मैं खत्म कर डालूंगा। ये मुकाबला चलता रहेगा। इस मुकाबला में हमारी कोई लहू नहीं बहती, मगर यीशु ने तो इस मुकाबला में अपना लहू बहाया करके बताया प्रभु जी, उतना प्रयास किया करके बोला प्रभु जी।
आज हम प्रभु अपना उद्धार को बचाने के लिए ईश्वर की ओर इस कोने में देखने के लिए सहायता करे परमेश्वर प्रभु जी। सुने वचन सबका हृदय में 100 गुना फलवंत हो, कोई विश्वास से ना हटे ना भटके, और विश्वास को बल से, बुनियादी से और गहराई से और अंत तक बना के रखने वाले बने प्रभु। धन्यवाद करते हुए छोटे से प्रार्थना यीशु के नाम से मांगते हूँ, आमीन। అందరికీ వందనాలు। सबको प्रेज लॉर्ड।